పీపీపీకి, ప్రైవేటైజేషన్కి అర్థం ఏంటో కూడా వైసీపీ వాళ్లకి తెలియటం లేదు. పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ అమరావతి. పీపీపీకి, ప్రైవేటైజేషన్కి అర్థం ఏంటో కూడా వైసీపీ వాళ్లకి తెలియటం లేదు. ప్రైవేటైజేషన్ అంటే ఏంటో బెంగళూరులో ఉన్న జగన్ని అడగండి. ప్రైవేటైజేషన్ గురించి జగన్కి తెలిసినట్టు ఎవరికీ తెలియదు. గంగవరం పోర్టు ఎలా ప్రైవేటుకి అప్పచెప్పారో, కోఆపరేటివ్ మిల్క్ ఫ్యాక్టరీలని ఎలా ప్రైవేటు పరం చేశారో అడిగి తెలుసుకోండి. అప్పుడు పీపీపీ అంటే ఏంటో తెలుస్తుందని అన్నారు. ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళందరూ చాలా విషయాలు, చాలా అవాస్తవాలు మాట్లాడారు అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి హయాంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ 25 పైన కాలేజెస్, మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చిన మాట వాస్తవం. మీకు కావాలంటే ఈ నోట్ కూడా పంపిస్తాం అధ్యక్ష. తర్వాత మీకు ప్రైవేటైజేషన్ మీద ఎందుకంత మోజు అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎవరు చేస్తున్నారు ప్రైవేటైజేషన్ అనేది? ఇది ప్రైవేటైజేషన్ కాదు, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్ అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ప్రైవేటైజేషన్ చేయటం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారిని కనుక్కోమని చెప్తాను అధ్యక్ష. గంగవరం పోర్టుని ఏ రకంగా ప్రైవేటైజేషన్ చేశారో, కోఆపరేటివ్ మిల్క్ ఫ్యాక్టరీని ఏ రకంగా ప్రైవేటైజేషన్ చేశారో, ప్రైవేటైజేషన్ చెయ్యాలి అంటే ఏ రకంగా వ్యవహరించాలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి మాత్రమే తెలుసుకోవాలి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, మూడో విషయం నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష. అసలు పీపీపీ మోడల్ అనేది ఒక డీటెయిల్ స్టడీ ఎల్ఓపి గారి దగ్గర నుంచి ఎవరైనా చేస్తే బాగుంటుంది అధ్యక్ష. ఈ పీపీపీ మోడల్ అనేది ఒక పార్టీకి సంబంధించిందో, ఒక వ్యక్తికి సంబంధించిందో కాదు అధ్యక్ష. కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో అభివృద్ధి కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, సర్వీసెస్ కోసం ఈ పీపీపీ మోడల్ ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు అధ్యక్ష. మీరు రైల్వేస్ తీసుకోండి, ఎయిర్పోర్ట్లు తీసుకోండి, అదే విధంగా నేషనల్ హైవేస్ తీసుకోండి, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు తీసుకోండి. ఏది తీసుకున్నా కూడా నేనే పవర్ ప్లాంట్ ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో పవర్ ప్లాంట్లు, ఏది కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ దగ్గర నుంచి అన్ని కూడా పబ్లిక్ ప్రైవేట్ మోడల్లో చేసినవి అధ్యక్ష. దీనివల్ల ఏంటి అంటే, ఈ మోడల్ తీసుకోవటం వల్ల రిస్క్ షేరింగ్ ఒకటి, ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ ఒకటి, సర్వీస్ డెలివరీ బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ మోడల్ ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రూ బిఎస్కే అసోసియేట్స్. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.